హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాసన ప్రశాంత్ వీళ్ళ కాంబోలో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ సలార్. మరి సలార్ మూవీ ఇప్పటికే హిట్ టాక్తో థియేటర్లో రన్ అవుతుంది. మరి ఈ మూవీ 3 రోజుల్లోనే 402 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సలార్ మూవీలో ప్రభాసనతో పాటు శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, బాబీ సింహ, అలాగే జగపతి బాబు గారు, శ్రీయారెడ్డి, గరుడారాం చాలామంది యాక్టర్స్ నటించారు ఈ మూవీలో. మూవీ చాలా బాగుంది. అయితే ఈ సలార్ మూవీ December 22 రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ అవటం వల్ల 2 హిట్ మూవీస్కి బ్రేక్ పడాయి. మరి ఆ మూవీస్ ఏంటి అనేది చూద్దాం, ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ యానిమల్ మూవీ సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన మూవీ. అయితే ఈ మూవీ December 1 రిలీజ్ అయింది. మూవీ చాలా బాగుంది, హిట్ టాక్ వచ్చింది. దాదాపు ఈ మూవీకి 870 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఆల్ టైమ్ రికార్డు. ఈ మూవీ 1000 కోట్ల గ్రాస్ కొడుతుంది అనుకున్నాం, కానీ ఈ సలార్ మూవీ రావటం వల్ల దానికైతే బ్రేక్ పడింది. ఇక నెక్స్ట్ మన తెలుగు ఫిలిం, మన నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాగూర్ కలిసి నటించిన మూవీ హాయ్ నాన్న. ఈ హాయ్ నాన్న మూవీకి Day 1 తక్కువ కలెక్షన్స్ వచ్చాయి, కానీ Day 2 నుంచి కలెక్షన్స్ పెరుగుకుంటూ వచ్చాయి. ఈ మూవీకి హిట్ టాక్ వచ్చింది. బ్రేక్ ఈవెంట్ వరకు అలా కలెక్షన్స్ రాబడుతూనే బ్రేక్ ఈవెంట్ అయింది, మూవీ హిట్ అయింది. అయితే సడన్గా సలార్ మూవీ రావటం వల్ల ఈ మూవీకి అయితే బ్రేక్లు పడ్డాయి. మరి యానిమల్ మూవీ రిలీజ్ అయిన 3 వీక్స్ తర్వాత సలార్ మూవీ December 22 రిలీజ్ అయింది. మరి హాయ్ నాన్న రిలీజ్ అయిన 2 వీక్స్ తర్వాత సలార్ మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ఇటువంటి పోటీ ఉండదులే అనుకున్నారు, కానీ ఆ సలార్ రిలీజ్ అయిందో లేదో వాటికైతే బ్రేక్లు పడ్డాయి ఫ్రెండ్స్. ఇది నిజం, నమ్మాలి. ఎందుకంటే ఈ డైనోసార్ ఫిల్మ్ ఏదైతే ఉందో దీన్ని చాలామంది చూస్తున్నారు. యానిమల్ మూవీ హాయ్ నాన్న తక్కువ థియేటర్స్లో ఆడుతుంది. కుదిరితే హాయ్ నాన్న మూవీకి అయితే వెళ్ళండి. కుదిరితే మీ చుట్టుపక్కల కనుక ఉంటే ఎక్కడా కనిపించదు, ఎక్కువ ఈ డైనోసార్ సలార్ మూవీ కనిపిస్తుంది. మరి సలార్ మూవీని థియేటర్లో ఎన్నిసార్లు చూశారు, అలాగే ఈ మూవీ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అసలు మిస్ కావద్దు. నాకైతే పిచ్చగా నచ్చింది ఆ క్లైమాక్స్, వేరే లెవెల్. మూవీ మొత్తం బాగుంది. నేను 2 టైమ్స్ చూసా, బాగుంది. ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంది. కాన్సార్ సిటీ ఎరుపెక్కాలి అంతే.